ఓహో యమో యమ. నోరు మూసుకుని కూర్చో కూర్చో. బాలామణి మూస్తావా లేదా? ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు, తేనెలొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని ఆంబోతు పడ్డాడు ఇడియట్. మేడం మేమేం చూడలేదు మేడం. నువ్వు నోర్మై, నువ్వు పోనీ. అసలు ఒళ్ళు ఎలా ఉంది? నాకా ఆ క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తా నీ పని చెప్తా. ఇది నా తప్పు కాదు. నీ రథసారథి వాహనమును పుట్టుకున్న నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డాను. గులగులా గులగులా గులగులా. ఇడియట్. ఏమది? ఏమి ఇటులో వచ్చి తిరి? ప్రభు, ఈ నరుని తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చిన. ప్రభు గిసంటి వాహనం మాకు ఇప్పియండి. పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక యువక, ఈ వాహనం పేరేమి? యామహా. ఓ మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంటా సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకో నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా చూసితివా యమహా యమహా అన్నాడు, ఏముడు పలికాడు. What is this? Hey, my girlfriend is waiting, man. Believe me. Hey, you man. Oh. Hey, move. చూసితివా యువక, యమహా యమహా అన్నావు, యమహాగా యమకురికే వెళుతున్నావు. గులగులా గులగులా. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? యమో యమ. రన్నింగ్ పోస్ట్ లో ఎక్కుతామంటారా? బుద్ధి లేని గాడిద. ఏమంటారా గాడిద అంటున్నావు? ఓకే, ఒప్పుకున్నాను. దీనికంటే అది పెద్దదిరా. అర్థమైందిగా? మర్యాద లోపలికి వెళ్ళి మూసు కూర్చో. అలా మర్యాదగా చెప్పు. ఎందుకు కచ్చెత్తి బెదిరిస్తావు పెద్ద తొక్కలాగా? ఏమ్మా ఇక్కడ కూర్చోవచ్చా? ఇది ఆడవాళ్ళ సీటు. ఆడవాళ్ళ సీటో మగవాళ్ళ సీటో? కూర్చుంటే సీట్ ఏమంది కానీ నీ సీటు కొంచెం జరుపు. నీ పేరేంటి? ఎందుకు? తెలుసుకుంటే పేరు పెట్టి పిలవచ్చని. రాణి మంగమ్మ పరమేశ్వరి. అబ్బో, చాలా పొడుగ్గా ఉందే. అవును, నీ వయసు ఎంత? 26. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? అది నీకెందుకు? తెలిస్తే నీకు టికెట్ కొందామని అడిగాను. నాకేం టికెట్ కొనాల్సిన అవసరం లేదు. సర్లే, ఈ టికెట్ చూసి ఎవరు టికెట్ అడుగుతాడు? నీకు పెళ్ళయిందా? అదెందుకు అడుగుతున్నావు? పెళ్ళైతే ఓకే, లేకపోతే మేచ్ చేయొచ్చని. నాకు పెళ్ళైంది. పర్వాలేదులే, ఎక్స్పీరియన్స్ ఉంటే అంతా బానే ఉంటుంది. అవును, మీ ఆయన ఏం చేస్తుంటాడు? కండక్టర్. ఓ, కాంట్రాక్టరా? దున్నపోతా కండక్టర్, బస్ కండక్టర్. ఓహో, కండక్టరా అంటే టికెట్లు ఇచ్చి చిల్లర మిగుల్చుకుంటాడు అదే పని. ఇప్పుడు ఏ రూట్ లో డ్యూటీ చేస్తున్నాడు? ఈ రూట్ లోనేరా. ఏంటి మాట్లాడుతూ సడన్ గా మగోడు గొంతులా మాట్లాడుతున్నావు? మాట్లాడింది నేను కాదు, నా మొగుడు. ఎంతమంది అదవేశాలు వేసావు? నిన్ను అయ్యి బాబోయ్, కండక్టర్ విజిల్ పట్టుకోవాలి కానీ కత్తి పట్టుకున్నాడేంటి? ఇంకా నయం, వాడి చేతిలో కత్తి ఉంది కానీ నరకటం తెలియదు కాబట్టి బతికిపోయాడు దేవుడు. అతిథి శాస్త్రి గారు, మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే, శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారవ్వాలి.
హలో ఐఎమ్ డాక్టర్ కృష్ణ భగవాన్ ఎంబీబీఎస్ FRCS. అక్కడ ఒక వెధవ ఉంటాడు, వాడికి ఫోన్ ఇవ్వు. ఇక్కడ ఈ ఎదవంటే ఎవరండి? నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా. అయ్యో బాబోయ్, ఇదంతా భయమే. భలే భయపడుతున్నావురా నువ్వు. రే, కరెక్ట్ గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. రే, గంట ఎలా సరిపోతుందిరా? నాకు నీకు టైం ఇవ్వాలనుంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి గౌడ్ గాడి డర్క కహాని. సార్ రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదన్నా, ఇట్లా పోతేనే దగ్గరనా? అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ బంగారం సంధ్య కనిపించట్లేదు. పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంజయ్ ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా, ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे కుట్లు బాగా బిడ్డ. సెల్ జబర్దస్త్ ఉంది, ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్పేట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజుకు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ చాదర్ కార్డు నడిమిట్లా నువ్వెవడవరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. మీరు సనత్ నగర్ వైపు వెళ్ళండి, నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఈడ పొగలు బాల ఎవరే? హలో అన్నా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయన్నా. పిచ్చు అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అన్నా అలా అన్మాకనా, కూర్చున్న మాటినా అలా అన్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బూర్పుర వరకు అడ్డొచ్చిన సెట్ పోయిన ఎవరు ఇచ్చిండ్రా నీకు? మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బలగొట్టినావే? బాట్లా చెయ్యి, చెయ్యి, 2 చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేద్దామని చెయ్యి లేపే లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఎత్తకండి. సంజయ్ గురించి నీకేం తెలుస్తుందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడనే గొడవ చేస్తున్నాడు. ఏంటిరా? ఎత్తకండి. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి ఎస్కేప్. ఓకే.
అన్నా అంతా ఎత్తుకున్నాం బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు వాళ్ళు ఏడకపోయినా వదిలేదు తీయండి రాబండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.